యుద్ధాన్ని ఆపడంలో భారత్ వైపు ప్రధాని మోదీ, పాకిస్తాన్ వైపు ఆ దేశ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ ప్రభావవంతంగా వ్యవహరించారని, అయితే యుద్ధాన్ని మాత్రం తానే ఆపానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. కాల్పుల విరమణకు అంగీకరిస్తే భారీగా వాణిజ్యం చేస్తామని, లేకుంటే వాణిజ్యం మొత్తంగా నిలిపివేస్తామని తాను చేసిన హెచ్చరికలతోనే భారత్ పాక్ యుద్ధం నిలిపివేశాయని గతంలో ట్రంప్ చెప్పారు. అయితే ఇప్పుడు భారత్ తరపున మోదీ, పాక్ తరపున ఆసిమ్ మునీర్ యుద్ధాన్ని ఆపడానికి ప్రయత్నించారంటూ వారికి కొంత క్రెడిట్ ఇచ్చారు. ఐ లవ్ పాకిస్తాన్ అని డొనాల్డ్ ట్రంప్ కామెంట్స్ చేయడం చర్చనీయాంశమవుతోంది. ఇక యుద్ధం ఆపడంలో అమెరికాకు ఎలాంటి సంబంధం లేదని ట్రంప్కు ప్రధాని మోదీ స్పష్టం చేసిన నేపథ్యంలో ట్రంప్ కాస్త వెనక్కి తగ్గినట్టుగా అభిప్రాయం వ్యక్తమవుతోంది. అయితే తాను చేసిన గొప్ప పనిని మీడియా సరిగా పట్టించుకోవడం లేదనే ఉద్దేశాన్ని ట్రంప్ వ్యక్తం చేశారు. కెనడాలో జరుగుతున్న G7 సదస్సులో పాల్గొంటున్న ప్రధాని మోదీ అక్కడ షెడ్యూల్ ప్రకారం అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో భేటీ కావాల్సి ఉంది. కానీ పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ట్రంప్ అమెరికాకు వెళ్లిపోయారు. అనంతరం మోదీ, ట్రంప్ ఫోన్లో మాట్లాడారు. ట్రంప్తో మోదీ 35 నిమిషాల పాటు మాట్లాడారు. పాకిస్తాన్తో ఘర్షణ సమయంలో వాణిజ్యం గురించి కానీ, మధ్యవర్తిత్వం గురించి కానీ అమెరికా పాలన యంత్రాంగంతో తాను చర్చించలేదని ట్రంప్కు ప్రధాని మోదీ స్పష్టం చేశారు. పాకిస్తాన్ అభ్యర్థన మేరకు తమ ఇరు సైన్యాల మధ్య చర్చల ద్వారా కాల్పుల విరమణ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. భారత్ పాక్ మధ్య మూడో దేశం మధ్యవర్తిత్వాన్ని భారత్ ఇంతవరకు అంగీకరించలేదని, భవిష్యత్తులోనూ అంగీకరించబోదని స్పష్టం చేశారు. ఇక సదస్సును ముగించుకొని అమెరికాకు రావాలన్న ట్రంప్ ఆహ్వానాన్ని మోదీ సున్నితంగా తిరస్కరించారు. పహల్గాం ఉగ్రదాడి ఘటన తర్వాత తిరిగి ట్రంప్, మోదీ మాట్లాడుకోవడం ఇదే మొదటిసారి. ఆపరేషన్ సింధూర్ సాగినంత కాలం విదేశాంగ మంత్రి జయశంకర్తో అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ అధికారుల బృందం తరచూ మాట్లాడింది.